నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. అయితే తీర్థయాత్రలు చేయాలనే ఆలోచన, కోరిక చాలామందిలో ఉంటుంది. అయితే తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు చాలామంది మనం స్పెసిఫిక్గా ఏ యాత్రకు వెళ్ళాలి అనే ఒక డెసిషన్ ఫైనల్ అయిన తర్వాత ఆ యాత్రని ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ అవుతుంది, తర్వాత మనం ఎక్కడ అంటే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాలా, రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళాలా, బస్ త్రూ వెళ్ళాలా, ఇలా చాలా సందేహాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలోనూ. అయితే తీర్థయాత్రలు అనే ఒక మన అంశం తీసుకుంటే తీర్థయాత్రలు చేసేవాళ్ళు ముఖ్యంగా చేయాలనుకునే ఒక యాత్ర నేపాల్ యాత్ర. అయితే ఈ నేపాల్ యాత్ర ముఖ్యంగా మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకునే ముందుగా మనందరికీ నేపాల్ అంటే ఏంటో తెలియాలి, నేపాల్ విశిష్టత గురించి తెలియాలి, అక్కడ ఎటువంటి ప్రదేశాలు ఉన్నాయి, ఎటువంటి ఆలయాలు ఉన్నాయి. సాధారణంగా మనందరికీ ఎంతో కొంత ఐడియా ఉండే ఉంటుంది. నేపాల్ యాత్ర అనగానే మంచు కొండలు, దేవాలయాలు, లోయలు, జలపాతాలు ఇలాంటివన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. నిజంగా ఇలాంటివన్నీ అక్కడ ఎలా ఉంటాయి, ఏంటి, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. దశాబ్ద కాలాలుగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ రన్ చేస్తున్న దాని అధినేత భరత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. దీనికి సంబంధించిన ముఖ్యంగా నేపాల్ ముక్తినాథ్ యాత్రకి సంబంధించిన విశేషాలన్నీ కూడా పూర్తిగా నేను తెలుసుకొని మీ అందరికీ అందజేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం అండి. నమస్తే అమ్మా. భరత్ కుమార్ గారు, నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది నిజంగా నేపాల్ ముక్తినాథ్ యాత్ర గురించి తెలుసుకోవడానికి. చాలామంది యాత్రలు చేసే వాళ్ళు ఉంటారు, రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు, చేస్తూ ఉంటారు. అయినా కూడా చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకు అంటే మన దగ్గర మన ప్రాంతానికి సంబంధించి కొంత దూరం వెళ్తేనే వెదర్ గురించి ఎలా ఉంటుంది, ఏంటి, ఫుడ్, ఇలాంటివి చాలా ఆలోచిస్తుంటాం 1-2 days ప్లాన్ చేసుకొని వెళ్ళే వాటికి. ముఖ్యంగా నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో డౌట్స్ ఉంటాయి. అలా ప్రత్యేకించి నేపాల్ యాత్రకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ముందుగా నేపాల్ విశిష్టత గురించి తెలియజేద్దామండి. తప్పకుండా అమ్మా. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. మనం గమనిస్తే నేపాల్ రాజ్యం అంతా కూడా ఒకప్పుడు మన యొక్క వీటిలో చెప్తున్నట్టుగానే భరతవర్షం, భరతఖండం, జంబూ ద్వీపంలోనే ఒక భాగంగా చెప్తూ వస్తారు. మన భారతదేశంతో పాటు మన పొరుగు దేశమైనటువంటి నేపాల్, అదేవిధంగా ఇటు శ్రీలంక, భూటాన్ ఇటువంటివన్నీ కూడా హిందుత్వ భావాలు కలిగినటువంటి ఒక దేశం అని చెప్పచ్చు. మనం నేపాల్ రాజ్యానికి వెళ్ళాలన్నా, నేపాల్ దేశంకి వెళ్ళాలన్నా మనకు ఇక్కడ కూడా పాస్పోర్ట్ అన్నటువంటిది అవసరం లేకుండా కూడా త్రూ ఆధార్ కార్డు ద్వారా వితౌట్ వీసాస్ లేకుండా కూడా మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నేపాల్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క క్షేత్రాల్లో 2 ప్రధానమైనటువంటి క్షేత్రాలు, ఒకటి పశుపతినాథుడు, అదేవిధంగా ముక్తినాథుడు అని 2 గుర్తు వస్తాయి. ఈ నేపాల్ రాజ్యం అనేటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా 90% హిందుత్వ భావాలతో కూడినటువంటి ఒక దేశంగా, ఇటు శివకేశవులకు ఇద్దరికి కూడా ప్రీతికరమైనటువంటి యొక్క దర్శనీయ క్షేత్రాలుగా చెప్తూ వస్తారు. ఇటు శ్రీ మహావిష్ణువుకి ముక్తినాథ్, అదేవిధంగా 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా దర్శించిన తర్వాత మనకు 12వ జ్యోతిర్లింగం అంతా కూడా పూర్తయిన తర్వాత 13వ స్వరూపంగా సద్యోజాత, వామదేవ, తత్పురుష, ఈశాన, అఘోర రూపాల్లో 5 ఫేసెస్తో పంచముఖ స్వరూపంగా పశుపతినాథుడుగా దర్శనం ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క ప్రదేశం నేపాల్. అయితే ఒక చిన్నపాటి ఇతిహాసం చెప్తూ వస్తారమ్మ. ఇక్కడ సతీదేవి గతం అయిన తర్వాత పార్వతీ అమ్మవారిని వివాహం చేసుకునేటువంటి సమయంలో ఇదంతా కూడా కాస్త ఒక రకమైనటువంటి ఒక వైరాగ్య భావంలో ఉంటున్నప్పుడు ఇతని యొక్క మనస్సు మార్చడానికై ప్రకృతి అంతా కూడా ఆస్వాదించేటువంటి ఒక పరిస్థితిలో ఉండేలాగా నేపాల్ రాజ్యంకు తీసుకుని వచ్చిన అమ్మవారు. అక్కడ ఉన్న చెట్లు, చిన్న చిన్న మనుషులు, ఆ జంతువులు, ఆ యొక్క ప్రకృతిని చూసి పులకరించిపోయి స్వామివారు కొద్ది కాలం నివసించిన తర్వాత ఆయన మానసిక ఉల్లాసం అంతా కూడా ఉల్లాసానికి వచ్చిన తర్వాత ఆయన వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పశుపక్షువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయ్యో ఇంతవరకు మా నివసించి ఇక్కడ నుంచి వెళ్తున్నారు కదా అని బాధపడుతుంటే అమ్మవారు ఒక వరం ఇచ్చినారు. ఇక్కడ నుంచి ఎవరైనా సరే గతిస్తే వాళ్ళందరూ కూడా మాలో ఐక్యం అవుతారు, ఇక్కడ ఉన్నటువంటి ఒక జీవులన్నీ కూడా అని. కాబట్టి మనం గమనిస్తే పశుపతినాథ్ దేవాలయం వెనుక మనం ఎవరైతే గతిస్తారో వాళ్ళందరినీ కూడా స్వామివారి యొక్క వీటిలో ఐక్యమైనట్టుగా భావించి వెనకరే మనకు అన్ని ఘాట్స్లో మనకు దహన సంస్కారం చేస్తూ ఉంటారు. సో కాశీలో మణికర్ణిక ఘాట్, అదేవిధంగా హరిశ్చంద్ర ఘాట్ ఎంత ముఖ్యమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటివో అదేవిధంగా పశుపతినాథ్లో కూడా ఆ సంస్కృతి ఉంది. కాబట్టి పశుపతినాథుడు పశువులుగా మారి పతి అంటే తన భర్తను జీవింపజేసినటువంటిది. కాబట్టి అంటే అందరూ వచ్చి ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు, అదేవిధంగా ఎక్కడైతే లయకారకుడైన ఈశ్వరుడు ఉంటారో అందరూ వారి సమస్యల కోసం ఇతను సురాసుర పూజితులు, దేవతలు అదేవిధంగా రాక్షసులు ఇద్దరు కూడా పూజింపబడేటువంటి వారిలో ఈ ఈశ్వరుడు ఒకరు. కాబట్టి
ఆయన అందరూ దర్శించుకోవాలని వస్తారు కాబట్టి వారు మారువేషంలో ఉన్నారు కాబట్టి ఆయన పశుపతి నాథుడు అయ్యాడట. కాబట్టి ఇంత ప్రసిద్ధిగాంచినటువంటిది. అదేవిధంగా మనోకామన అనే అమ్మవారి యొక్క శక్తిపీఠము, అదేవిధంగా మనం లుంబిని అనేటువంటిది బుద్ధుడి బర్త్ ప్లేస్, జనక మహారాజు దర్బారు, రామాయణానికి సంబంధించినటువంటి ధనుర్బాణాన్ని జరిగినటువంటి ఒక ప్రదేశము, ధనుషాధామ్, ఇలా లెక్క వేస్తే చాలా అద్భుతమైనటువంటి క్షేత్రాలు, దర్శనీయమైనటువంటివి, ప్రకృతి సౌందర్యాలతో కూడినటువంటి ఒక చాలా ప్లేసెస్ మనం నేపాల్ యాత్రలో చూసేటువంటి ఒక అవకాశం ఉంటుందమ్మా. ముఖ్యంగా అంటే ఇలా ప్లాన్ చేసుకునే వాళ్ళ యాత్ర పర్టికులర్గా దర్శించాల్సినవి అంటే ఎన్ని ప్లేసెస్ చెప్పొచ్చండి? సహజంగా మనం ఒక 8 రోజులు అలా ప్లాన్ చేసుకోగలిగితే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంతా లెక్క వేస్తే మనం కాఠ్మండు, అదేవిధంగా పోఖ్రా, ముక్తినాథ్, లుంబిని, జనక్పూర్, అదేవిధంగా పోఖ్రా, ఇటువంటివన్నీ కూడా ప్లాన్ చేస్తూ మనం మనోకామనతో సహా ఇలా లెక్క వేస్తే మనం ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 ఇంపార్టెంట్ ప్లేసెస్కి వెళ్తూ అక్కడ మళ్ళీ లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ కవర్ చేయడానికి మనం 8 days పెట్టుకొని మనం ప్లాన్ చేసుకుంటే ఎంటైర్ నేపాల్ యాత్ర అంతా కవర్ చేయొచ్చమ్మా. ఓకే, బాగానే ఉంది. అంటే 8 రోజులు కనుక మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇదంతా కూడా మనం చూసి రావచ్చు, మంచి మెమోరీస్ని మనం కళ్ళల్లో నింపేసుకొని రావచ్చు. కానీ చాలామంది ఆలోచిస్తారు, మరి ఇలాంటి ఒక ప్లేసెస్కి వెళ్ళాలంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా, అన్ని వయసుల వాళ్ళు వెళ్ళొచ్చా, వాళ్ళ వయసును బట్టి అక్కడ వాతావరణం సహకరిస్తుందా లేదా, ఇలాంటి సందేహాలు ఉంటాయి. అసలు ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు వెళ్ళొచ్చండి? అమ్మ, సహజంగా నేపాల్ ముక్తినాథ్ యాత్రకి ఎక్కడ కూడా మనకు వీసానే లేదని చెప్పాం. అవును. సో ఎక్కడ వీసాలే అవసరం పడినప్పుడు ఎక్కడ కూడా ఏజ్ లిమిట్ కానీ రిస్ట్రిక్షన్స్ లాంటివి కానీ ఏమీ ఉండవు. కానీ నేపాల్ ముక్తినాథ్ యాత్రలో లైట్గా ముక్తినాథ్ ప్లేస్ లైట్ హై ఆల్టిట్యూడ్ ఉంటుంది. సో ఎవరైనా సరే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హై ఆస్తమా ఉన్న వాళ్ళు, లో లెవెల్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది ఏం కాదు. హై ఆస్తమా ఉన్న వాళ్ళు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ మనం జర్నీ చేయాల్సినంత హిల్ ఏరియాలోనే అట్లీస్ట్ ఒక 6 to 8 hours జర్నీ చేసేటువంటి ఓపిక లేకుండా ఉన్నవారు కూడా ఈ యాత్రకు వెళ్తే ఇబ్బంది పడతారనొచ్చు. కాబట్టి కొద్దిగా వాకింగ్, కొద్దిగా స్టెప్స్ ఎక్కడము, ఫ్లైట్ అని హెలికాప్టర్ జర్నీస్ పడేవాళ్ళు, హై ఆల్టిట్యూడ్కి రెసిస్ట్ అయ్యేటువంటి వారందరూ ఈ యాత్ర ఈజీగా చేసినటువంటి మార్గము. అట్ ద సేమ్ టైం కైలాష్ మానసరోవర్ యాత్ర చేయాలంటే ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనేది ఒక డెమోగా భావిస్తారమ్మా ఖచ్చితంగా. ఓకే, అంటే మన కైలాస యాత్రకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెళ్ళలేరు, వెళ్ళకూడదు కాబట్టి ఇబ్బంది పడతారు కాబట్టి ముందు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక మనకు అది ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే ఓకే, అంటే మనం ప్రతి ఒక్క దాంట్లో ఉదాహరణలు చూసుకుంటాము, యాత్రల్లో కూడా ఒక డెమో లాగా పనిచేస్తుంది అనమాట ఇది. ఓకే, ముఖ్యంగా మనం ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి మారినప్పుడు ఖచ్చితంగా ఫుడ్, వాటర్ ఇవన్నీ చేంజ్ అవుతుంటాయి, దాని ప్రభావమే ఎక్కువగా పడుతుంది. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి, అందరికీ సెట్ అవుతుందా, దాని గురించి ఒక్కసారి. అమ్మ, సహజంగా ఇప్పుడు మనం మన యొక్క ఇండియాలోనే మన సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి వెళ్తేనే, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి వెళ్తేనే ఆటోమేటిక్గా మనకు ఫుడ్ అండ్ మిగతా విషయాలు చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తూ వస్తాయి. ఎప్పుడైతే మనం ఫుడ్ అనేటువంటిది ఇంటేక్ సరిగ్గా లేకపోతే మన బాడీ ఓపిక ఉండదు. అండ్ ఇటువంటి తీర్థయాత్రలకు అందరికీ కూడా మనం గమనిస్తే అందరూ 60+ ఏజ్డ్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో వారు తీసుకునే ఆహారం తక్కువ. అటువంటి ఆహారమే టైంకి అట్ ద సేమ్ టైం వారికి డైజెస్ట్ అయ్యేటువంటి ఆహారము, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ లేకుండా ఉన్నటువంటి ఆహారం ఇవ్వగలిగితేనే వారు చాలా ప్రశాంతంగా ఆ యాత్ర పూర్తి చేసుకోవచ్చు. సో ఇటు శ్రీలంక అయినా, ఇటు నేపాల్ అయినా, చార్ధామ్ అయినా, అమర్నాథ్ అయినా, ఈవెన్ కైలాష్ లాంటి యాత్రల్లో కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్ త్రూఅవుట్ ద ట్రిప్ మనం కైలాష్ యాత్రతో పాటు ఈ నేపాల్ యాత్రలో కూడా మనం రిక్రూట్ చేస్తూ వస్తాం. సో ఎక్కడ కూడా మన యొక్క సౌత్ ఇండియన్ ఫుడ్ మిస్ అయ్యాము అన్నటువంటి ఒక అపోహ లేకుండా త్రూఅవుట్ ది యాత్ర మనం మన సౌత్ ఇండియన్ ఫుడ్ని మనం ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేసి వారి హెల్త్కి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మనం ప్లాన్ చేయాల్సి వస్తుందమ్మా. ఓకే ఓకే, మనం ఎంత మాట్లాడినా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఒకసారి మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా దాన్ని ఒక మ్యాప్ రూపంలో చూస్తే ఇంకా మంచిగా ఐడియా ఉంటుంది కదండి. ఒక్కసారి మరి మనం ఈ యాత్రకు సంబంధించి మ్యాప్ చూపించే ప్రయత్నం ఏమైనా చేయొచ్చా? సహజంగా మనం ఎప్పుడు ఏ యాత్రకైనా సరే మనం ముందుగానే ఒక గైడ్ లైన్స్ ప్రకారంగా ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేసుకుంటాం. అలానే ఒకసారి యాత్రికుల కోసం ఎవరైనా సరే సొంతంగా వెళ్ళాలన్నా సరే వారికి ఈ రూట్ మ్యాప్ గుండా ఇలా వెళ్తే అక్కడ చుట్టుపక్కల చూడాల్సిన ప్లేసెస్ని ఒక ఐడియా ప్రకారంగా వెళ్ళడానికి ఒక రూట్ మ్యాప్ రూపంలో మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా అండి. నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనగానే అసలు మనం ఒక యాత్ర చేసేటప్పుడు ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ అని 2 పాయింట్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి, అదేవిధంగా ఒక రూట్ మ్యాప్తో మనం ఎలా వెళ్తే మన షార్ట్ అండ్ స్వీట్గా మన డేస్ వేస్ట్ కాకుండా ఒక యాత్రకు వెళ్ళొచ్చిన తర్వాత ఆ దగ్గరలో ఎన్నో నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ని
తిరిగి వచ్చిన తర్వాత ఎవరో మనకు అయ్యో అంత ఇంపార్టెంట్ ప్లేసెస్ మిస్ అయ్యారా అని చెప్పినట్టు ఒక మాట కలగకుండా మనం ఒక రూట్ మ్యాప్ ద్వారా ఏ యాత్ర చేయాలన్నా సరే ఒక రూట్ మ్యాప్ ద్వారా మనం ప్లాన్డ్గా వెళ్తే మనం ఆ యొక్క యాత్ర మొత్తం పూర్తి చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా ఇటు నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనగానే శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి ఒక యాత్ర అని, మనం 108 దివ్య దేశాల్లో చాలా ముఖ్యమైనటువంటి ఒక క్షేత్రాలైనటువంటి తిరుమల, బద్రీనాథ్, శ్రీరంగం, అదేవిధంగా నేపాల్ ముక్తినాథ్ ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఒక క్షేత్రాల్లో ఇవి 4 ఖచ్చితము అని చెప్తూ, అదేవిధంగా 12 జ్యోతిర్లింగాల్లో 12 లింగాకారంలో దర్శనమిచ్చినటువంటి ఒక ఈశ్వరుడు ఇక్కడ నేపాల్లో పశుపతినాథ్లో పంచముఖ స్వరూపంగా సద్యోజాత, వామదేవ, తత్పురుష, ఈశాన అఘోర రూపాల్లో మనకు దర్శనం ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక క్షేత్రం పశుపతినాథ. ఇలా ముక్తినాథ్ అదేవిధంగా పశుపతినాథే కాకుండా చూడవలసినటువంటి ఒక నేపాల్లో ముఖ్యమైనటువంటివి ఏవి కూడా వదలకుండా ఒక ప్లాన్డ్గా సిస్టమాటిక్ వేలో మనం నేపాల్ ముక్తినాథ్ యాత్ర ఎట్లా చేద్దామనేటువంటిది మనం ఈ మ్యాప్ ద్వారా చూస్తున్నాం. ఈ మ్యాప్ని మనం గట్టిగా ఫాలో కాగలిగితే మన ఫ్యామిలీతో మీరు సొంతంగా మీరు ఈ యొక్క రూట్ మ్యాప్ ద్వారా కూడా ఈ యాత్ర చేసేటువంటి క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుందని చెప్పచ్చు. ఒకసారి మనం ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్రని ఒక ప్లాన్డ్గా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ చూస్ చేసుకోవాలనుకుంటే మనకు నేపాల్ ముక్తినాథ్కి ఎంటర్ కావడానికి ఎప్పుడు కూడా 3 బార్డర్స్ ఉంటాయి. ఒకటి గోరఖ్పూర్ దగ్గర ఉన్నటువంటి సొనాలి బార్డర్, రెండవది పాట్నా దగ్గర ఉన్నటువంటి బార్డర్ ఒకటి, మూడవది రక్సుల్ నుంచి ఇంకో బార్డర్ ఉంటుంది. సో దీంట్లో మనకు ప్రిఫర్డ్ రూట్ మ్యాప్స్ ప్రకారం మనం ఏ బార్డర్లోంచి ఎంటర్ అవ్వాలి, ఏ బార్డర్లోంచి ఎగ్జిట్ అవ్వాలని చూసుకుంటున్నాం. ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి పాట్నా నుంచి ఎంటర్ అయినా అవ్వచ్చు, లేదంటే హైదరాబాద్ టు గోరఖ్పూర్ నుంచి ఎంటర్ అవ్వచ్చు. మనం పాట్నా నుండి ఎంటర్ అవుతే గోరఖ్పూర్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా గోరఖ్పూర్ నుంచి ఎంటర్ అవుతే పాట్నా నుండి ఎగ్జిట్ అయ్యే అవకాశం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం షార్ట్ అండ్ స్వీట్గా ఒక 7 to 8 days మనం గట్టిగా ప్లాన్ చేసుకుంటే నేపాల్ ముక్తినాథ్ యాత్రని ఎంత పర్ఫెక్ట్గా పూర్తి చేయొచ్చు అనేటువంటిది ఒకసారి మనం రూట్ మ్యాప్ రూపంలో చూస్తున్నాం. డే 1 మనం హైదరాబాద్ నుంచి మార్నింగ్ 6-7 కలా బయలుదేరితే డైరెక్ట్ ఫ్లైట్ మనం పాట్నా వరకు వెళ్ళిపోతాం. సో మనం పాట్నా వెళ్ళడానికి మనకు 2 మార్గాలు. ఒకటి బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే ఆ బడ్జెట్ వైజ్గా ప్లాన్ చేసుకోవడానికి మనం పాట్నా నుండి బయలుదేరి జనక్పూర్ వెళ్ళేటువంటి సమయంలోనే మనకు మొట్టమొదటి ఒక పాయింట్ ఇక్కడ సీతా అమ్మవారు దొరికినటువంటి ఒక ప్రదేశం సీతామడి అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ అమ్మవారు దొరికినటువంటి ఒక ప్రదేశంగా చెప్తూ వస్తారు. సో చాలా ఇంపార్టెంట్ రామాయణంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక ప్రదేశంగా చెప్తూ వస్తారు. సో సీతామడి నుండి మనం జనక్పూర్ వెళ్ళిపోయి నెంబర్ 1 డే నైట్ ఫస్ట్ నైట్ హాల్ట్ ఇక్కడ చేస్తున్నాం. మనం డే 2 ఎర్లీ మార్నింగ్ మనం బయలుదేరి ఈ జనక్పూర్లో ఖచ్చితంగా చూడవలసినటువంటి ఒక ప్లేసెస్ ఒక 10 ఉన్నాయి. రతన్ మహల్ అని, అదేవిధంగా జనక్ మహారాజు దర్బార్ అని, ఒక అమ్మవారి శక్తిపీఠం అని ఇలా లెక్క వేస్తే ఒక 8 to 10 ఇంపార్టెంట్ ప్లేసెస్ మనం చూడవలసి వస్తుంది. సో ఇక జనక్పూర్ లోకల్ సైట్ సీయింగ్స్ అన్ని పూర్తి చేసుకుని ఇక్కడ నుండి జస్ట్ 27 kilometers దూరంలో మనం ధనుషా ధామ్ అని ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఎక్కడైతే సీతామ్మవారికి స్వయంవరాన్ని ఏర్పాటు చేసి రాముల వారు ధనుర్భంగాన్ని చేసిన ప్రదేశము. ఈ ప్లేస్ అంతా గమనిస్తే ఇదంతా కూడా ఒక ధనస్సు ఇలా పడుకుని ఉన్నటువంటి ధనుస్సులా కనబడుతూ ఉంటుంది. ఈ ధనస్సు సుమారుగా మనం లెక్క వేస్తే ఒక 100 నుంచి 120 అడుగుల వరకు ఉంటుంది సుమారుగా. ఎక్కడైతే ఈ ధనస్సు యొక్క సెంటర్ పాయింట్ ఉందో ఈ పిడిలో నుంచి వాటర్ అంతా కూడా ఊరుతూ ఉంటుంది. ఆ పాతాళ నుండి వచ్చేటువంటి వాటర్ ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గుతాయో ఆ సమయంలో నేపాల్ రాజ్యం అంతా కూడా అరిష్టంగా భావిస్తారు. కాబట్టి భూకంపాలు అటువంటివన్నీ కూడా వచ్చేటువంటి సమయంగా చెప్తూ వస్తారు. సో ఈ ధనుషాధామ్ చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. ఈ ధనుషాధామ్ చూసుకొని మనం ఆల్మోస్ట్ 213 kilometers టువర్డ్స్ మంచి ఫారెస్ట్ ఏరియాలో అద్భుతమైనటువంటి ఒక ప్రకృతి సౌందర్యాలు చూసుకుంటూ నెక్స్ట్ మనం డే 2 నైట్ కాఠ్మండు వెళ్ళి స్టే చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో డే 2 మనం కాఠ్మండు వెళ్ళి స్టే చేసిన తర్వాత డే 3 ఎర్లీ మార్నింగ్ మనం క్యాపిటల్ ఆఫ్ కాఠ్మండులో ఖచ్చితంగా చూడవలసినటువంటి ఒక క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా 12 జ్యోతిర్లింగాలన్నీ దర్శనం అయిన తర్వాత ఒక లింగాకారం నుండి 5 ముఖాలుగా దర్శనం చేసేటువంటి ఒక స్వామివారు పశుపతినాథుడు. సో ఆ పశుపతినాథ్ స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ అభిషేకాలను కూడా పూర్తి చేసుకొని నేపాల్లో ఖచ్చితంగా అందరికీ గుర్తొచ్చేటువంటిది జల్ నారాయణ అని, స్లీపింగ్ నారాయణ మూర్తి అని చెప్తూ వస్తారు. కొంతమంది ఫ్లోటింగ్ ఆన్ వాటర్ అంటారు, కానీ
చాలా బరువైనటువంటి యొక్క శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు పైన నిద్రించేటువంటి ఒక అతిపెద్ద విగ్రహం ఇది. సో ఈ జల్నారాయణ అనే ప్లేస్ దర్శనం చేసుకుంటారు. ఖచ్చితంగా చూడవలసినటువంటి ఒక ప్రదేశం ఒకటి డోలేశ్వర్ మహాదేవ్ అని ఒక టెంపుల్ చూస్తారు. ఈ యొక్క పంచకేదారాల్లో ఈశ్వరుడు గుప్తంగా ఉన్నప్పుడు స్వామివారి యొక్క మోపు, ఆ యొక్క వీపు పైన మోపు ఉన్నటువంటి ఒక ప్రదేశం అని చెప్తూ వస్తారు డోలేశ్వర్ మహాదేవ్. పంచకేదారాల్లో ఇది కూడా ఒకటిగా చెప్తారు. అదేవిధంగా సాంగా అనేటువంటి ఒక ప్లేస్ మనం దర్శనం చేసుకుంటాం. ఈ సాంగా అనేటువంటి అంతా కూడా నేపాల్లో అత్యధికమైన హైట్లో ఒక శివ టెంపుల్ ఉంటుంది. అక్కడ నుండి దర్బార్ స్క్వేర్ అని, రాజుగారి కోటలని ఇలా లెక్క వేస్తే గుహేశ్వరి అమ్మవారి యొక్క పీఠస్థానం అంతా కూడా పడ్డడం ప్రదేశము, ఇలా నెంబర్ ఆఫ్ టెంపుల్స్ అన్నీ కూడా డే 3లో మనం నెంబర్ ఆఫ్ ప్లేస్ అన్ని కవర్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మనం డే 4 కూడా ఒక రోజు ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈ కాఠ్మండు అనేటువంటి ఒక ప్లేస్ నుండి మనం ఒక 30 minutes ఫ్లై అవుతే ఎవరెస్ట్ మౌంటైన్స్ అండ్ అన్నపూర్ణ హిల్స్ అన్నీ కూడా మనం ఒక 30 minutes ఫ్లై టైంలో చూడొచ్చు. అది తీర్థయాత్రలో భాగం కాకపోయినా ఈ నేపాల్ అనేటువంటిది విహారం, వినోదం, అదేవిధంగా డివోషనల్ ట్రిప్గా చెప్పచ్చు. కాబట్టి ఈ యొక్క ప్లేస్ని మనం డే 4లో మనం ఎక్స్ట్రాగా ప్లేస్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనం డే 2, డే 3, డే 4 మనం 3 days కేటాయించుకున్నాం. సరే, అంత పెద్దగా మనం టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, షార్ట్ అండ్ స్వీట్గా పూర్తి చేయాలనుకుంటే డే 2 అండ్ డే 3 ఒకటి మనం ప్లాన్ చేసుకొని కూడా ఈ యొక్క కాఠ్మండు ప్లేస్ నుంచి మనం క్లోజ్ చేయొచ్చు. సో ఇప్పుడు డే 4 పెట్టుకోవడం వల్ల మనం ఇంకా ఏదైనా సరే ఎక్స్ట్రా సైట్ సీయింగ్ ప్లేసెస్ కానీ, షాపింగ్స్ కానీ, లేదా ఇంతకుముందు చెప్పినట్టుగా మనం చేసేటువంటి ఈ హెలికాప్టర్ రైడ్ లాంటివి ఏమైనా చేసుకుంటే మాత్రమే ఈ డే ఉపయోగపడుతుందని చెప్పచ్చు. అక్కడ నుండి జస్ట్ మనం వెళ్ళాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటిది ఖచ్చితంగా నేపాల్లో ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలన్నటువంటి ఒక అద్భుతమైన ప్రదేశం ఒకటి మనోకామన అమ్మవారి యొక్క శక్తిపీఠం అని చెప్తారు. కాఠ్మండు నుంచి మనం టువర్డ్స్ పోఖ్రా వెళ్తూ ఉంటే ఆన్ ద వే మనకు ఒక 96 kilometers దూరంలో, 96 kilometers దూరంలో ఒక బేస్ క్యాంప్ ఉంటుంది. అక్కడ నుండి మన ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి లాంగెస్ట్ సెకండ్ రోప్వే, ఆల్మోస్ట్ ఒక 5 kilometers రోప్వేలో ఆల్మోస్ట్ ఒక 7 hills దాటుకుంటూ మనం మనోకామన అమ్మవారి యొక్క శక్తిపీఠానికి వెళ్తూ వస్తున్నాం. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బేస్ క్యాంప్ అనే పాయింట్కి వెళ్ళిన తర్వాత రోప్వేలో ఆల్మోస్ట్ ఒక 1 to 2 kilometers ఖచ్చితంగా వాక్ చేయాల్సి వస్తుంది. నేపాల్ ముక్తినాథ్ యాత్రలో కనీసం 1-2 kilometers నడవడం కానీ, 50 నుంచి 60 మెట్లు ఎక్కకుండా ఉండలేని వారు కానీ టోటల్గా ఈ యొక్క యాత్ర చేయడం కాస్త కష్టం అనిపిస్తుంది. పెద్దగా శ్రమించేటువంటి వాతావరణం లేకపోయినా, మనం నడిచేటువంటి ఓపిక లేకపోతే ఈ యొక్క నేపాల్ ముక్తినాథ్ యాత్రని మనం కాస్త షార్ట్ అండ్ స్పీడ్గా ఎంజాయ్ చేయడం కాస్త కష్టంగా అనిపిస్తుంది, దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ రోప్వే పాయింట్ దిగిన తర్వాత ఒక 1 kilometer వరకు వాక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 60 to 70 steps నిదానంగా అక్కడక్కడ వెళ్తూ ఉంటే స్టెప్స్ కనబడుతూ ఉంటాయి. సో అక్కడక్కడ మనం స్టెప్స్ ఎక్కుతూ మనోకామన అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. నేపాల్ రాజ్యంలో హిమాలయన్ కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ దేవాలయం ఏదైతే ఉందో, చుట్టుపక్కల అంతా కూడా మంచు కొండల మధ్యలో అమ్మవారి యొక్క దేవాలయం ఇలా కూడా ఉంటుంది. చాలా పెద్ద హిల్ ఏరియాలో భూకంపం అనేటువంటి పెద్ద పెద్ద వ్యవహారాలు వచ్చినా కూడా ఈ దేవాలయంకి ఎటువంటి హాని కలగలేదని ప్రతీక. నేపాల్ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ ఈ అమ్మవారిని శక్తిపీఠంగా భావిస్తారు. సో కాస్త రద్దీగా ఎక్కువగా ఉంటుంది. నేపాల్ రాజ్యంలో ఏదైనా పండగ కానీ, ఫ్రైడే అండ్ మంగళవారాలు లాంటి రోజులు వచ్చినప్పుడు కానీ చాలా విశేషంగా ఇక్కడ దర్శనానికి చాలా ఎక్కువ ఉంటారు. కాబట్టి కాస్త డే అర్లీగా కాఠ్మండు నుంచి మనం లీవ్ అవుతే ఈ ప్లేస్కి ఎర్లీగా రావాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ మనం ఈ రోప్వే టికెట్ తీసుకోవాలంటేనే 2 to 3 hours టైం పడుతుంది. సో అదేవిధంగా మనకు ఈవినింగ్ 5 అయ్యేసరికి రోప్వే క్లోజ్ అయిపోతుంది. మనం రోప్వే ఒకవేళ క్లోజ్ అయిన తర్వాత మనం అక్కడే లోకల్లో ఎక్కడన్నా స్టే చేయాల్సి వస్తుంది. కాబట్టి మన డే వేస్ట్ కాకుండా టైం ప్రకారం ఈ అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క ప్రతీక, మనసులో ఏది కోరుకుంటే అది నెరవేర్చేటువంటి ఒక అమ్మవారిగా ప్రతీక. కాబట్టి ఆ అమ్మవారి పేరులోనే మనోకామన అంటే మనసులో ఏ కోరిక అయితే మనం కోరుకుంటామో ఆ కోరేటువంటి కోరికలన్నీ నెరవేర్చేటువంటి ఒక శక్తిపీఠంగా చెప్తూ వస్తారు మనోకామనాదేవిని. సో అక్కడ నుండి మళ్ళీ మనం బయలుదేరి సేమ్ డే మనం ఈవినింగ్ వరకు బ్యాక్ మరి ఎట్లా వెళ్ళామో అట్లా మళ్ళీ రోప్వేలో వచ్చేసి అక్కడ నుండి మళ్ళీ మనం బేస్ పాయింట్కి వచ్చేసి ఇదే ఏసీ కోచెస్లో ఎట్లయితే మనం ఎయిర్పోర్ట్ నుండి పాట్నా నుంచి బయలుదేరామో అక్కడ నుండి అదే సేమ్ బస్సెస్ అన్నీ కూడా ఏసీ కోచెస్ మనల్ని ఫాలో అవుతున్నాం. సో అక్కడ నుండి ఇంకో 96 kilometers దూరంలో మనం అద్భుతమైనటువంటి ఒక పోఖ్రా అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చేసాం. నేపాల్లో కాఠ్మండు అనేటువంటిది ఎంత విశేషంగా చెప్తూ వస్తారు. అదేవిధంగా హిమాలయన్ కొండలు,
అదేవిధంగా ప్రకృతి సౌందర్యాలన్నిటికీ నిలయంగా చెప్పేటువంటి ఈ పోఖ్రా అనేటువంటి ఒక ప్లేస్ చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రదేశం. మనం ముక్తినాథ్కి వెళ్ళాలంటే మనకు బేస్ పాయింట్ అంతా కూడా ఈ పోఖ్రానే అని చెప్పచ్చు. కాబట్టి డే 5 నైట్ హాల్ట్ వెళ్ళి మనం పోఖ్రాలో స్టే చేసాం. డే 6 మనం పోఖ్రా లోకల్ సైట్ సీయింగ్స్లో గమనిస్తే ఈ పోఖ్రాలో ఫీవా లేక్ అని చాలా అద్భుతమైనటువంటి ఒక సరస్సు ఉంటుంది. ఆ ఫీవా లేక్లో మనం వారాహి అమ్మవారి యొక్క శక్తిపీఠం దర్శనం చేసుకుంటాం బోట్లో వెళ్ళి. ఆ యొక్క ఐలాండ్లా కనబడుతున్నటువంటి ఈ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో అది అమ్మవారి యొక్క శక్తిపీఠంగా చెప్తూ వస్తారు. అదేవిధంగా డేవిస్ వాటర్ ఫాల్స్ అని నెంబర్ ఆఫ్ అమ్మవారి టెంపుల్స్ కానీ అక్కడ లొకేషన్స్ కానీ ఇంకా ఏదైనా వినోదం కోసం చేసేటువంటి ఒక వాటర్ రైడ్స్ లాంటివి ఈ పోఖ్రా ప్లేసెస్ చాలా ఉంటాయి. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ ప్లేస్ అని చెప్పచ్చు. ఎక్కువ మంది ఇంటర్నేషనల్ టూరిస్ట్స్ అందరూ కూడా వచ్చేటువంటి ఒక ప్రదేశం. అదేవిధంగా ఒకటి కాఠ్మండులో, అదేవిధంగా ఈ పోఖ్రా 2 ప్లేసెస్లో నైట్ లైఫ్స్ కూడా కాస్త ఎక్కువగా కనబడుతూ వస్తాయి. సో అక్కడ కల్చర్ని అక్కడ యొక్క వాతావరణాన్ని చూడడానికి కూడా ఈ పోఖ్రా బాగా సహకరిస్తూ వస్తుంది. బట్ అటు కాఠ్మండు కానీ ఇటు పోఖ్రా కానీ 2 కూడా సేఫెస్ట్ ప్లేసెసే. టూరిస్ట్కి అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఒక వాతావరణంగా చెప్తూ వస్తారు. సో నెక్స్ట్ మనం డే 5 నైట్ హాల్ట్ చేసిన తర్వాత డే 6 ఎర్లీ మార్నింగ్ మనం ఈ పోఖ్రా అనేటువంటి ఒక పాయింట్ నుంచి మనం జామ్సమ్ అనేటువంటి ఒక పాయింట్కి ఒక 28 మినిట్స్ ఫ్లై చేయాల్సి వస్తుంది చార్టర్డ్ ఫ్లైట్స్లో. హిల్ ఏరియాస్ కాబట్టి పెద్ద ఫ్లైట్స్ ఉండవు. కేవలం 18 in 1 seater ఫ్లైట్స్లో మనం 18 మెంబర్స్ ఒక రకంగా ఈ జామ్సమ్ అనేటువంటి ఒక పాయింట్కి వెళ్తాం. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళంగానే చుట్టంతా మంచు కొండల మధ్యలో చాలా ప్రశాంతంగా నివసించేటువంటి ఒక పెద్ద విలేజ్ కనబడుతుంది. ఆ ఏరియా పేరే జామ్సమ్. మనం గమనిస్తే ఈ గ్రీన్ యాపిల్స్ అనేవి కూడా దొరికేటువంటి ఒక ప్రదేశం ఈ జామ్సమ్ అనేటువంటి ప్రదేశం. ఇక్కడ వచ్చిన తర్వాత మనం వుడెన్ హౌసెస్ లాంటివి చాలా రాయల్గా చూస్తాం. మనం అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్స్ అయిన తర్వాత మనం ఒక 27 kilometers బై డ్రైవ్ లోకల్ వెహికల్స్లో మనం గండకీ నదిలో దాటుకుంటూ ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు సాలగ్రామంగా గండకీ నదిలో తులసి అమ్మవారి శాపం ద్వారా అందులో నివసిస్తూ వస్తున్నారో ఆ గండకీ నదిలో ఆ యొక్క నది దాటుకుంటూ మనం ఆ యొక్క బేస్ పాయింట్ ఆఫ్ ముక్తినాథ్ వరకు వెళ్ళిపోతాం. మనం చివరికి ఈ యొక్క ముక్తినాథ్ అనేటువంటి ప్రదేశానికి బేస్ పాయింట్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా మెంటల్గా వీక్ ఉన్న వారికి, సహజంగా ఒక రకమైనటువంటి ఒక ఫోబియా ఉన్న వాళ్ళకి, నెగటివ్ మైండ్ సెట్ ఉన్న వారికి, యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వారికి, ఇటువంటి ఒక మెంటాలిటీస్ ఉన్న వారికి ఖచ్చితంగా ఒక 20 to 30 minutes వరకు లైట్గా వామిటింగ్ సెన్సేషన్స్ అని, గిడ్డినెస్ లాగా, హెడ్ఏక్ లాంటి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఫిట్గా ఉండరో, ఎవరైతే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయరో, ఎవరైతే వాకింగ్ చేయరో, ఇటువంటి వారికి మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ లేని వారికి ఈ ప్రదేశంలో కొద్దిగా అక్యుములేట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే కైలాష్ మానసరోవర్ లాంటి హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్కి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క నేపాల్ ముక్తినాథ్ యాత్ర వారికి డెమో అవుతుందని చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే ఇక్కడ క్లైమేట్ ఒక 10% నేపాల్ ముక్తినాథ్లో ఏ క్లైమేట్ అయితే ఉంటుందో ఆ క్లైమేట్ త్రూ అవుట్ ది జర్నీ అంతా లెక్క వేస్తే మనకు కైలాష్ మానసరోవర్ యాత్రకు డెమో లాగా అనిపిస్తుంది. సో ఒక 30 minutes ఇక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనం ఒక 3 kilometers వాక్ చేయాలి. ఎవరైతే ఈ 3 kilometers ప్రశాంతంగా నడిచి ముక్తినాథ్ దర్శనం చేసుకొని వస్తారో అటువంటి వారు కైలాష్ మానసరోవర్ యాత్ర 100కి 100% ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతారు అనేటువంటిది వాస్తవం. సో ఈ 3 kilometers నడచడానికి మనం స్కిప్ చేయాలి అంటే అక్కడ లోకల్లో హార్సెస్ ఉంటాయి. ఒక 1000 rupees మన ఇండియన్ కరెన్సీస్లో మనం వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని కూడా బ్యాక్ వచ్చేసేయచ్చు. సో లిమిటెడ్ హార్సెస్ ఉంటాయి కాబట్టి ఒకసారి దొరకచ్చు, దొరకపోవచ్చు. కానీ మనం బై వాక్ కూడా వెళ్ళడానికి కూడా మనం మైండ్లో ఫిక్స్ అయి ఉండవలసి వస్తుంది. ఒకసారి ఈ సీన్లో మనం గట్టిగా గమనిస్తే పోఖ్రా నుండి ఒక్కోసారి మనకు క్లైమేటికల్ కండిషన్స్ బాగాలేనప్పుడు జామ్సమ్కి వెళ్ళడానికి మనకు కేవలం 28 minutes ఫ్లైట్ టైంలో వెళ్ళచ్చు. కానీ 28 minutes ఫ్లైట్ టైంలో వెళ్ళడానికి ఒకవేళ అనుకూలంగా క్లైమేట్ లేకపోతే మనం ఈ పోఖ్రా నుంచి జామ్సమ్ వెళ్ళడానికి బై రోడ్ కూడా ప్లాన్ చేయవలసి వస్తుంది. అది ఆల్మోస్ట్ 12 hours జర్నీ పడుతుంది. ఎటు చూసినా సరే ఆ ప్రకృతి రమణీయంగా ఉంటుంది. కొండలు, గుట్టలు, లోయల్లో మనం ట్రావెల్ చేస్తాం. కానీ పెద్దవాళ్ళకి కాస్త ఆ రోడ్లో కాస్త ఇబ్బందికరంగా ఉండి కాస్త ఇబ్బంది ఫేస్ అయ్యేటువంటి ఒక పరిస్థితి కూడా ఉంటుంది. సో అందుకని ముక్తినాథ్ యాత్రకి వెళ్ళాలి అని అంటే ఎటువంటి సమయంలో అయినా సరే ఫ్లైట్స్ మనం బుక్ చేసుకుని ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఫ్లై అయిన ఫ్లైట్ రేపు ఫ్లై అవుతుందని గ్యారంటీ ఉండదు. కాబట్టి మనం మెంటల్గా బై రోడ్లో వెళ్ళడానికి కూడా ఖచ్చితంగా ఫిట్గా ఉంటేనే ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనేటువంటిది పూర్తవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఫ్లైట్లో వెళ్ళడానికి తప్ప వేరే మార్గం లేదు, మన శరీరం సహకరించదు అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత 1 day or 2 days మనం వెయిట్ చేయగలుగుతాం. తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. రిటర్న్ ఫ్లైట్ టికెట్ గోరఖ్పూర్ నుంచో పాట్నా నుంచో ఉంటుంది.
అవన్నీ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి ఇక్కడ 1-2 డేస్ వెయిట్ చేసి వాళ్ళ ట్రిప్ అనేది అన్సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని వస్తారు. సో బై రోడ్డు వెళ్ళడానికి కూడా మన మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ కొద్దిగా టఫ్ అనిపిస్తుంది, కానీ ప్రకృతి సౌందర్యాలన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక అద్భుతమైనటువంటి ఒక లొకేషన్స్ అన్ని చూస్తాం మనం అక్కడ. నెక్స్ట్ జామ్సం నుండి గండకీ నదిలో పడి ఒక 27 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన తర్వాత ఒక 3 కిలోమీటర్స్ వాక్ అయిపోయిన తర్వాత ఒక 360 స్టెప్స్ ఉంటాయి. కాస్త స్లోగా ఎక్కచ్చు మనము. ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది మనకి. ఎక్కడ 1-2 అవర్స్ కాదు, మన డే అంతా ముక్తినాథ్లో మనం కేటాయించడానికి. సో నిదానంగా 360 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనం ప్రశాంతమైనటువంటి ఒక నేపాల్ ముక్తినాథ్ దర్శనం చేసుకోవచ్చు. సో ఈ నేపాల్ ముక్తినాథ్ దగ్గర మనం గమనిస్తే 108 నందీశ్వరుల యొక్క దారుల్లో నుంచి అలా నీళ్లు వస్తూ ఉంటాయి. పైన ఈశ్వరుడు కైలాసగిరిలో తర్పణ వదిలిన తర్వాత ఆ నీరన్నీ కూడా ఈ నందీశ్వరుడు నోడ్లో నుంచి దారగా వస్తుందని చెప్తూ వస్తారు. అవి చాలా -డిగ్రీస్ వాటర్ ఉంటాయి. సహజంగా మన వీడియోస్లో చూస్తుంటాం, చాలామంది స్నానం చేస్తూ రీల్స్ పెడుతూ ఉంటారు. సో ఆ మైనస్ వాటర్ను మనం తల మీద పడడం వల్ల అంతవరకు మనం రెసిస్ట్ అవ్వడానికి కాపాడుకున్నటువంటి ఒక హెల్త్ అంతా కూడా అక్కడ పాడయ్యే అవకాశం ఉంటుంది. మన యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి చూసుకొని నీళ్లు ప్రోక్షణ చేసుకోవడమా కాస్త జాగ్రత్త వ్యవహారం చేయాల్సి వస్తుంది. ఈ 108 నందీశ్వర్లో నుంచి వచ్చిన ధారలతో ప్రోక్షణ చేసుకుంటూ వెళ్ళి మనం ముక్తినారాయణ దర్శనం చేసుకుంటాం. సో మనం ఇందాక చెప్పినట్టుగా 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సినటువంటి ఒక క్షేత్రం అని చెప్తూ వస్తున్నాం. అదేవిధంగా చుట్టుపక్కల మొత్తం సప్త ఋషుల్లాగా 7 కొండలు, మంచు కొండలు ధ్యానం చేస్తూ ఉంటే స్వామివారి ఇక్కడ ప్రత్యక్షమై ఉంటారు అని చెప్తారు. సో అది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రదేశం. వర్ణనకు కూడా మనకు అంతు చిక్కనటువంటి ఒక గొప్ప ప్రదేశం అది. సో అక్కడ కాస్త మనం ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకొని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ తిరిగి మనం ఎలా వెళ్ళామో అదేవిధంగా ఒక 360 స్టెప్స్ డౌన్ వచ్చేసి మళ్ళీ 3 కిలోమీటర్స్ వాక్లో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆ తర్వాత తిరిగి మళ్ళీ మనం ఈ జామ్సం అనేటువంటి ఒక పాయింట్కి గండకీ నదిలో నుంచి దాటుతూ మనం జామ్సం అనే పాయింట్కి వచ్చేస్తున్నాం. ఇప్పుడు అందరికీ గండకీ నది అనగానే సాలగ్రామాలు గుర్తొస్తాయి కాబట్టి ఆ సాలగ్రామాలు మనల్ని ఏరుకొని ఇస్తారా, మనం అక్కడ ఆగచ్చా అని అడుగుతారు. సో లోకల్ డ్రైవర్ని కాస్త రిక్వెస్ట్ చేస్తే మనం కాస్త గండకీ నదిలో దిగి అసలు ఆ గండకీ నదిలో సాలగ్రామాలు ఎట్లా ఫామ్ అవుతాయి అనేటువంటిది కూడా మనం కూడా దిగి ఏరుకోవచ్చు కూడా. కొంతమంది కాస్త అదృష్టవంతులు ఎవరైనా ఉంటే వారికి ఆ గండకీ నదిలో సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి అవి కూడా దొరుకుతాయి, కనబడతాయి. సో ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి గండకీ నదిలో తిరిగి జామ్సం అనేటువంటి ఒక పాయింట్కి వచ్చేసేయచ్చు. ఈ జామ్సం వచ్చిన తర్వాత డే 6 నైట్ మనం జామ్సంలో హాల్ట్ చేస్తున్నాం. ఎవరైనా సరే సేమ్ డే దర్శనం చేసుకొని ముక్తినాథ్లో మళ్ళీ బ్యాక్ అవ్వడం కుదరదు. మా దర్శనం అయిపోయింది కదా, నైట్ ఇక్కడ ఎందుకు ఇక్కడ మనం ఉండాలి, కింద పోఖరాకి వెళ్తే 5 స్టార్ హోటల్లో ఉండొచ్చు కదా అనుకుంటారు. కానీ మనకు ఆఫ్టర్నూన్ 12 వరకు మాత్రమే క్లైమేట్ బాగుంటుంది ఇక్కడ. ఆఫ్టర్ 12 మొత్తం మేఘాలన్నీ కూడా కప్పిపడేస్తాయి కాబట్టి మన ఫ్లైట్ రిటర్న్ జర్నీకి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఇక్కడ మనం జామ్సంలో వుడెన్ హౌసెస్లో చాలా ఆ క్లైమేట్లో చాలా లగ్జరియస్గా అనిపిస్తుంది. అక్కడ నుండి తిరిగి మనం డే 7 మార్నింగ్ బయలుదేరి మళ్ళీ మనం పోఖ్రా అనేటువంటి ఒక పాయింట్కి వచ్చేసాం. సో ఈ పోఖ్రాలో ఇంకేమైనా లోకల్ సైట్ సీయింగ్స్ లాంటి ఉంటే చూసుకొని వెంటనే అక్కడ నుండి నెక్స్ట్ మనం మన యొక్క ఐటినరీలో లాస్ట్ డే అయినటువంటి ప్లేస్ లుంబిని. ఇది ఒక 250 కిలోమీటర్స్ దూరం నుంచి మనం లుంబిని అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చేస్తాం. ఆ ఏరియా నేమ్ అంటే నేపాల్ అండ్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక బార్డర్, సొనాలి బార్డర్ అని భైరవ అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చేస్తాం. సో ఈ యొక్క లుంబిని అనేటువంటి ఒక ప్లేస్ దగ్గరికి వచ్చి నైట్ స్టే చేసి నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు. కాబట్టి బుద్ధుడి యొక్క బర్త్ ప్లేస్, ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్. అదేవిధంగా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరూ వచ్చి ఈ ప్లేసెస్ చుట్టూ వారందరూ కొన్ని ఎకరాల లాంటి స్థలాలు తీసుకొని జైన్స్, జర్మనీస్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి జపనీస్ లాంటి వాళ్ళందరూ వచ్చి వారి యొక్క కల్చర్ని ప్రమోట్ చేసుకునేలాగా చాలా పెద్ద దేవాలయాలు కట్టిన ప్రదేశము. అలా లెక్క వేస్తే ఒక నెల రోజులు తిరిగినా కూడా సరిపోదు మనకు. సో మెయిన్ లుంబిని బుద్ధాస్ బర్త్ ప్లేస్ దర్శనం చేసుకొని అక్కడ నుండి నెక్స్ట్ మనం ఒక 10 కిలోమీటర్స్ దూరంలోనే ఇండియా అండ్ నేపాల్ బార్డర్, సొనాలి బార్డర్కి వచ్చేస్తాం. అక్కడ కస్టమ్ ట్యాక్సెస్ అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని మన లగేజెస్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని తిరిగి జస్ట్ మనం బయలుదేరి అక్కడ నుండి గోరఖ్నాథ్ టెంపుల్కి జస్ట్ 110 to 120 కిలోమీటర్స్లో గోరఖ్పూర్లో గోరఖ్నాథ్ టెంపుల్ వచ్చేస్తున్నాం. సో గోరఖ్నాథ్ టెంపుల్ వచ్చిన తర్వాత అక్కడ నుండి సేమ్ డే మనం ట్రైన్లో కానీ లేదంటే బై ఫ్లైట్లో కానీ బయలుదేరి నెక్స్ట్ మనం హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ డిఫరెంట్ ప్లేసెస్ అన్నిటికీ మనం మన గమ్యస్థానాన్ని చేరచ్చు. ఇక్కడ బాగా గమనిస్తే మనం వెళ్ళినటువంటి ఒక ప్రదేశం ఫస్ట్ ఫ్లైట్లో పాట్నా,
ఎగ్జిట్ అవుతూ మళ్ళీ తిరిగి మనం ఫ్లైట్లో వచ్చేటువంటి ప్రదేశం గోరఖ్పూర్. సో ఎక్కడ కూడా మనం కాఠ్మండు సెంటర్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ నేపాల్లోకి మనం డైరెక్ట్గా ఫ్లై అవుతే హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడ నుండి కానీ మనకు ఖచ్చితంగా పాస్పోర్ట్ అవసరం. అట్లీస్ట్ వ్యాలిడిటీ ఉన్నటువంటి ఒక పాస్పోర్ట్ 1 ఇయర్తో. కానీ ఇక్కడ మనం వ్యాలిడ్ పాస్పోర్ట్ లేకుండా మనం ఓన్లీ నేపాల్లో ఆధార్ కార్డు కానీ లేదంటే ఓటర్ ఐడితో కానీ ఎంటర్ కావడానికి ఇక్కడ మనం పాట్నా లేదా ఇక్కడ గోరఖ్పూర్ అనేటువంటి ఎయిర్పోర్ట్స్ యూస్ చేసుకొని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ద్వారా మనం ఎంటర్ అవుతున్నాం. సో ఇది షార్ట్ అండ్ స్వీట్గా 7 nights 8 daysలో మనం ప్రశాంతంగా నేపాల్ ముక్తినాథ్ యాత్ర ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నీ కూడా కవర్ చేసేటువంటి ఒక ప్రదేశం. మనం ఏ ఐటనరీ గమనించినా కూడా డిఫరెంట్ ఐటనరీస్లో మనం చూస్తే అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క జనక్పూర్ అంతా కూడా వన్ సైడ్ ఉంటుంది, చివరికి మిగతా యొక్క టూర్ అంతా కూడా ఒకవైపు ఉంటుంది. కాబట్టి లాంగెస్ట్ డిస్టెన్స్ అంతా ఈ జనక్పూర్ కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ జనక్పూర్ లాంటి ప్లేసెస్ని వెళ్ళి కవర్ చేయడం అనేటువంటిది కాస్త స్కిప్ చేస్తూ వస్తారు. సో దీన్ని ఖచ్చితంగా లైఫ్ టైంలో మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి అనేటువంటి ఒక అభిలాష కలిగినప్పుడు మళ్ళీ నేపాల్ ఇంకొకసారి వెళ్ళలేము. సో దీన్ని కాస్త గమనించాలి. ఇలా కాకుండా ఈ చెప్పినటువంటి ఒక టూర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 70-75,000లో విత్ ఫ్లైట్స్ పూర్తి చేసుకోగలిగితే ఇంకా డేస్ని కుదించుకోవాలి. గమనిస్తే 213 కిలోమీటర్లు, ఇది ఒక 150, ఇది ఒక 150, 250 ఇటువంటి లాంగ్ డిస్టెన్స్ అంతా కవర్ చేయాలనుకున్నప్పుడు ఇదే నేపాల్ ముక్తినాథ్ యాత్ర అంతా కూడా ఇంటర్నల్ ఫ్లైట్స్తో కూడా చేయొచ్చు. ఒకటి పాట్నా నుంచి మనం జనక్పూర్ వచ్చేస్తాం, లేదా ఎవరిదైనా సరే పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి కాఠ్మండు ఫ్లై అవ్వచ్చు, కాఠ్మండు చూసుకొని అక్కడ నుండి జనక్పూర్ ఫ్లై అవ్వచ్చు, జనక్పూర్ నుండి మళ్ళీ పోఖ్రా ఫ్లై అవ్వచ్చు, పోఖ్రా నుంచి జామ్సం ఎట్లాగో ఫ్లై అవుతున్నాం, నెక్స్ట్ పోఖ్రా వచ్చేసి లుంబిని ఫ్లై అవుతాం, లుంబిని నుండి మళ్ళీ కాఠ్మండు వచ్చేసి బయటకు వచ్చేసేయచ్చు. సో ఏ రకంగా సరే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మన యొక్క టైంని బట్టి, బడ్జెట్ని బట్టి. కొంతమందికి కొన్ని ప్లేసెస్ ఇంపార్టెంట్ అనిపిస్తాయి, ఆ ఇంపార్టెంట్ అనిపించిన ఒక ప్లేసెస్ని బట్టి మన బడ్జెట్ని మన టూర్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది షార్ట్ అండ్ స్వీట్గా కంప్లీట్గా నేపాల్ ముక్తినాథ్ యాత్ర ఏ ప్లేసెస్ని వదిలిపెట్టకుండా చేసేటువంటి కంప్లీట్ యాత్ర. నిజంగా మ్యాప్ చూసిన తర్వాత నేను నేపాల్ ముక్తినాథ్ యాత్రకి వెళ్ళొచ్చానేమో అనే ఒక అనుభూతి కలిగిందండి. నిజంగా మన వాళ్ళందరికీ కూడా అదే అనుభూతి కలిగి ఉంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా చేసుకోవాల్సిన తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాలు ఉంటాయి కదా, నిజంగా అందులో ఇది ఒకటి. ఖచ్చితంగా నాకైతే అనుభూతి నిజంగా ఇక్కడే కలిగింది మ్యాప్ చూడడంతో. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అంటే అందరూ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఏంటి ఎలా అలా క్లియర్గా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మరి అంతా బాగుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానాన్ని బట్టి నాకు విన్నంత వరకు ప్రతిదీ కూడా ఎక్కువ బడ్జెట్తో కూడుకున్నదేమో, ఏరోప్లేన్లు ఇదంతా కూడా ఈ ట్రావెలింగ్ ఛార్జెస్లోనే ఎక్కువ మనీ మనం ఖర్చు చేయాల్సి వస్తుందేమో అన్న ఒక్క ఆలోచన వచ్చింది నాకు. అసలు బడ్జెట్ ఎంత అవుతుందంటారు? ఎస్ అమ్మా, చాలా ఇక్కడ నుంచి మనం ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే ఫ్లైట్లో వెళ్తే ఒక పాయింట్కి ఒక రకమైన బడ్జెట్ అవుతే, ట్రైన్లో వెళ్తే ఇంకో రకమైన బడ్జెట్ అవుతే, అదే ఫ్లైట్లో బిజినెస్ ఎకానమీ 2 రకాలు, అదే ట్రైన్లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ అన్న ఇన్ని రకాలు చూసుకుంటే మన కంఫర్ట్స్ని బేస్ చేసి ఏదైతే మనం చూస్ చేసుకుంటామో ఆ రకమైన బడ్జెట్ ఉంటుంది. సో ఎవరైనా సరే లో బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలనుకుంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు వాళ్ళు ట్రైన్స్ ఫెసిలిటీ పెట్టుకొని ఈ మిగతాదంతా కూడా బై స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అందరితో పాటు కలిసి చేస్తే అనేటువంటిది ఒక రకమైనటువంటి పద్ధతి. వాటికి ఒక డిఫరెన్షియేషన్ ఫ్లైట్స్కి ట్రైన్స్కి లెక్క వేస్తే డేస్ ఒక 2 to 3 days ఎక్స్ట్రా అవుతుంది. ప్లస్ దాంతోపాటు ఒక 10,000 రూపీస్ అలా మనం తగ్గించుకోవచ్చు. 10,000 అప్రాక్స్గా. మనం ఫ్లైట్స్ హెలికాప్టర్ రూపంగా మనం వెళ్తున్నాము అని అంటే డేస్ తగ్గుతాయి, అంటే 7 to 8 daysలోనే పూర్తవుతుంది. అప్ అండ్ డౌన్ హవర్స్ టుగెదర్ మనం ట్రావెల్ చేయాల్సిన అవసరం పడదు. అండ్ అరౌండ్గా ఈ యొక్క నేపాల్ ముక్తినాథ్ యాత్ర హైదరాబాద్ టు హైదరాబాద్ అన్ని ఖర్చులతో పాటు చేసుకోవడానికి ఒక 70,000 నుంచి 80,000 బడ్జెట్ పెట్టుకుంటే చాలమ్మా ఈ యాత్రని ప్రశాంతంగా పూర్తి చేయొచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ కలగకుండా. అట్ ద సేమ్ టైం నేపాల్ అంటేనే 3 and 4 star హోటల్స్తో ఉంటుంది. ఇది మంచి టూరిస్ట్ కంట్రీ కూడా కాబట్టి చాలా ప్రశాంతంగా ఈ యాత్రను పూర్తి చేసుకొని రావచ్చు. అంటే మినిమం 70,000 to 80,000 ఒక పర్సన్కి మనం చేతిలో పట్టుకుంటే ఈ యాత్రని మంచిగా మనం ఎంజాయ్ చేసి లగ్జరీగా వెళ్ళి రావచ్చు, ఇక్కడ కంఫర్ట్స్ మిస్ కాకుండా అని చెప్పచ్చు. అంటే ఎవరైనా ఇవాళ రేపు చూసుకునేది ఏంటండి, మాకంటే టైం సేవ్ అవ్వాలి, సేమ్ టైం మేము ఎక్కువగా రిస్క్ చేయొద్దు అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ చూస్ చేసుకునేది మీరు మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా అందరూ కూడా ఫ్లైట్స్ ఇలానే చూస్ చేసుకుంటారు. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 70,000 to 80,000 అంటే ట్రైన్కి వెళ్ళే వాళ్ళకి ఇంకా దానికన్నా ఒక 10,000 తక్కువగా వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా
ఆ అనుభూతిని కలిగించారు, ఆ యాత్ర చేసుకున్న అనుభూతిని సేమ్ టైం ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి డీటెయిల్స్ అన్ని కూడా. ధన్యవాదాలు.